కాకినాడ జిల్లా కాకినాడ సర్పవరంలో మాఘమాసం 2వ ఆదివారం సందర్భంగా శ్రీ భవన్నారాయణ స్వామివారి ఆలయంలో విశేష పుష్పాలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి భక్తులకు మనోహరంగా దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి గుడి ఆవరణలో పాలు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ భవన్నారాయణ స్వామి వారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ మాఘమాసం 2వ ఆదివారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు పుష్పాలంకరణ విజయవంతంగా జరిగాయని, భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. జై శ్రీ భవనారాయణ కాకినాడ సర్పవరం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ భవనారాయణ స్వామి దైత్యంలో ఈ రోజు 2వ ఆదివారం మాఘమాసం 2వ ఆదివారం మాఘపూర్ణం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేషమైన అర్చన చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి భక్తుల దాకా ప్రారంభమై ఇప్పుడు దాకా సుమారుగా ఒక 28 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఏ విధంగా అసౌకర్యాలు కలగకుండా శ్రీ పంచనారాయణ గారి యొక్క సహకారంతో శ్రీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు శ్రీ ప్రాంతీయ కమిషనర్ డీసీ గారు భీమ ఆదేశాల మేరకు భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం. పూర్వ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకు సుమారుగా 15 మంది 20 రోజుల వరకు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తుల సహకారంగా జరుగుతుంది. సాయంత్రం వరకు వరకు ఒక 50 వేల పైన కూడా చౌకీ పెట్టుకుని మేము ఆశీర్వదించున్నాము. స్వామివారిని ప్రత్యేక మాఘమాసంలో దర్శించుకొని తరించవలసిందిగా కోరుతాం. ఓం శ్రీ బాగున్నాం. मम क्षेत्राणि नारदा येषां सर्पपुरी क्षेत्रे यवमात्राधिकं बलम् भावनारायण श्रीमान् आरूढपदगीश्वरः आदिर्भूते नारदाय महात्मने శ్రీ భావనారాయణ స్వామి క్షేత్రం మార్గం. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే నారాయణ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే అంతటి ఫలితం అధికమైన ఫలితం వస్తుంది. అంటే శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప నమో నమః. విశిష్టత నారద మహాముని వారికి దర్శనం ఎలా అంటే గరుడ వాహనం కూర్చున్న మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుందని పద్మపురంలో తెలియపరుస్తుంది. ఇవాళ ఇక్కడ గంధవాహన సేవ ఉంటుంది. ధ్రువమూర్తులు స్వయంభూగా వెళ్తుంది. ఎక్కడ నారద మహాముని వారి తపస్సు చేసి అవతరించింది మాఘమాసంలో భానువారం. మాఘ మహామునికి దర్శనమిచ్చింది మాఘమాసంలో భావనారాయణ స్వామి అవతరించింది మాఘమాసంలో ఆదివారం నాటి. ఇవాళ ఆదివారం క్షేత్రానికి ప్రాముఖ్యత. నారద మహాముని వారి దర్శనమిచ్చింది ఈ మాతాల భావన స్వయండి. ఇది మొట్టమొదటిది. ఆ తర్వాత నారద మహాముని గారు ఇలా దర్శనమిచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నారంటే స్వామివారికి ఉత్సవం చేద్దాం అనుకున్నారు. ఉత్సవం చేయాలంటే లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి కోసం మళ్ళీ స్వామివారిని ధ్యానం చేశారు నారద మహాముని. స్వామివారి శంఖము చక్రము అభయాస్తము విరాహస్తుని ధరించి ఇక్కడ లక్ష్మీదేవి కాకుండా మళ్ళీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసి రాజ్యలక్ష్మి భావన స్వామి ప్రతిష్ఠ చేశారు. ఇది నారద మహాముని ప్రతిష్ఠ 2వది అన్నమాట. ఈ 2 క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుని ఆదిశేషుడు అంశైన అనంతుడికి ఒక సర్పం భావనారాయణ స్వామి గారు భావనారాయణ స్వామి గారు మొట్టమొదట వరవించి సర్పాన్ని ఈ క్షేత్రం పేరు సర్పవరంగా జరిగింది. ఆ కృతజ్ఞతలో అనంతుడు అనే సర్పము ఈ క్షేత్రంలో మరలా భావనారాయణ స్వామి అదే 3వ భావనారాయణ స్వామి. మూల భావనారాయణ స్వామిని పిలుస్తారు వ్యవహార కింద. స్వయంభూ నారద ప్రతిష్ఠ ఆరుషం
ఆధ్యాత్మికత మీద భావనారాయణ స్వామి పురాణ యుక్తము పురాణ వేడుకలు స్వామి నీల భావనారాయణ స్వామి 3 విధాలుగా స్వామి క్షేత్రాన్ని ఏం చేస్తున్నారు. ఈ క్షేత్రానికి 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి నారద కుండము, రెండవది ముక్తి కుండము. మొట్టమొదటి నారద కుండంలో స్నానమాచరించి తర్వాత ముక్తిగా అన్నంలో స్నానమాచరించి ఇక్కడ ముగ్గురుగా ఏం చేస్తున్నా ఈ 3 భావనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాలు దర్శనం కన్నా అధికమైన ఫలితం ప్రాప్తి ఈ క్షేత్ర మహాత్యం తెలియబడుతుంది. ఆది మాసంలో తెలిసేది కనుక 4 ఆదివారాలు నియమంగా భక్తులందరూ కూడా భావనారాయణ స్వామి దర్శనం చేసుకుని మీ యొక్క భావ సంకల్పాలు నెరవేర్చుకోవచ్చుగా తెలియవలసిన భావ సంకల్ప ప్రదాత భావనారాయణ స్వామి గోవింద అని ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రసిద్ధమైనాము. జై శ్రీ భావనారాయణ. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాము. చాలా బాగా జరిగిందండి దర్శనం. ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా బాగా చేశారు. తెచ్చిన వాళ్ళు భోజనం కూడా చేసి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. వెళ్ళే వాళ్ళకి సౌకర్యాలు బాగానే ఇస్తున్నారు. వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయండి. సౌకర్యం బాగుందండి. లైన్లు కూడా బాగున్నాయండి. ఎవరు కూడా అక్కడి నుంచి రావడం కానీ అన్నీ బాగున్నాయండి. ఏర్పాట్లు చేయాలని ఏర్పాట్లు సూచన సంబంధించి ఏర్పాట్లు అలాగే ఇంకా చాలా మంది వాళ్ళందరూ కూడా రావాలి. అన్ని తీరుతున్నాం. ఎవరి నుంచి వచ్చారు? అమ్మ బంగారు సాధారణ అమ్మ 100 రూపాయలు 50 రూపాయలు అమ్మ అమ్మ 100 రూపాయలు